నమస్తే, వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్. ఏనుగమ్మ ఏనుగు మా ఊరికొచ్చిన ఏనుగు అంటూ చిన్నప్పుడు పల్లెల్లో తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలను మోకాళ్ల పైన కూర్చొని వీపు పైన పెట్టుకొని పాట పాడి ఆనందించేవారు. అలాంటిది ఇప్పుడు ఏనుగంటేనే గ్రామస్తులు రైతులు భయపడిపోతున్నారు. ఇక వివరాలకు వెళ్తే, చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో పలు పంచాయతీల్లో గత 6 నెలలుగా ఏనుగుల బెడద ఎక్కువగా ఉంటూ పంటలను తీవ్రంగా నష్టపరిచేవి. ఏనుగుల గుంపు వెళ్లిపోవడం జరిగింది. అమ్మయ్య అనుకున్న రైతాంగానికి గత నెల రోజులుగా ఒంటరి ఏనుగుతో దేవలంపేట పాలెం పంచాయతీ పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతూ భయపడిపోతున్నారు. ఒంటరి ఏనుగు రాత్రి వేళల్లో రైతులు సాగు చేసిన మామిడి, వరి, టమాటా, పశుగ్రాసం పంటను ధ్వంసం చేయడం, అలాగే పొలాల వద్ద ఉన్న బోర్ల పైపులను, డ్రిప్ పైపులను ధ్వంసం చేయడంతో రైతులకు కోలుకోని నష్టం జరుగుతున్నది. ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి పెంచుకున్న మామిడి చెట్లు ఒంటరి ఏనుగు ధ్వంసం చేయడంతో రైతులు కన్నీళ్ల పరవంతమవుతున్నారు. రైతులు ప్రొద్దున్నే కాయకాడికి పోవాలంటేనే భయపడిపోతున్నారు. నష్టపరిహారం కూడా తూతూ మంత్రంగా రావడంతో రైతులు ఏమి చేయలేక దిగులు పడుతున్నారు. అటవీ శాఖ అధికారులు టపాసులు పేల్చడంతోనే సరిపుచ్చుకుంటున్నారని, ఏనుగు రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారని రైతులు వాపోతున్నారు. ఒంటరి ఏనుగు సంచారంపై అటవీ శాఖ FBO మధును విచారణ కోరగా, అటవీ శాఖ తరపున చేయవలసిన రక్షణ చర్యలు చేస్తున్నామని, పంట నష్టపరిహారం ప్రభుత్వ బడ్జెట్ బట్టి రైతులకు వస్తుందని అన్నారు. Take it.